Okay. Activity 4. Let us perform the following activities to observe arteries and veins. దేనికోసం పర్ఫామ్ చేస్తున్నాం? ఆర్టరీస్ని వెయిన్స్ని Arteries and అబ్జర్వ్ veins. చేయడానికి ఈ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నాం. ఏం చేయమంటున్నారంటే సిట్ ఆన్ ఎ టేబుల్ విత్ వన్ లెగ్ డాంగ్లింగ్ అండ్ ద అదర్ resting on it so that the back of one knee rests on the knee of the other. After a time, you will see and feel the leg which is on the top gives a series of small movements with each heartbeat. If you do it for long, you will reduce the blood flow into the leg and also develop pins and needles. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక టేబుల్ మీద కానీ చైర్ మీద కానీ ఇక్కడ ఒకటి కూర్చొని లెగ్స్ ఫ్రీగా ఏలాడుతూ ఉండాలి. రెస్ట్ ఏంటి భూమికి తాకి ఉండకూడదు కాళ్ళు. ఓకే, అట్లా ఉన్నప్పుడు కాళ్ళు గాల్లో అట్లా ఏలాడుతూ ఉన్నప్పుడు ఒక కాలు మీద ఇంకొక కాలు వేయండి. ఇట్లా కాలు మీద కాలు వేస్తారు కదా, అట్లానే ఎట్లా వేయాలి అంటే ఒక నీ మీద ఇంకో నీ ఉండాలి. అర్థమవుతుందా? ఒక కాలు యొక్క నీ యొక్క వెనక భాగం ఏదైతే ఉంటుందో ఆ జాయింట్ వెనక భాగం అది ఇంకొక నీ మీద రెస్ట్ అవుతూ ఉండాలి. అర్థమైందా మీకు? అర్థమైందండి. అట్లా పెట్టేటట్టు అట్లా వచ్చేటట్టు పెట్టేసి వదిలేయండి. కొంచెం టైం అట్లా ఉండండి, ఏదో పని చేసుకోండి. కాసేపటికి మీకు హార్ట్ బీట్ వచ్చినప్పుడల్లా ఆ పైన ఉన్న లెగ్ అనేది కొంచెం హార్ట్ బీట్తో పాటు కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది, జర్క్ లాగా వస్తూ ఉంటుంది కొంచెం అట్లా. అండ్ కాసేపటికి అట్లా పెట్టడం వల్ల ఏంటంటే కింద నర్వ్స్ ఉంటాయి, పైన మోకాలు చిప్ప ఉంటుంది కదా, అక్కడ ఏమి వెయిన్స్ అవి ఏం కనిపించవు మనకి, ఏం ఉండవు కూడా, స్కిన్ మాత్రమే ఉంటుంది, బోన్ ఉంటుంది. బట్ కింద పార్ట్లో మనకి ఏముంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం దాని మీద బరువు పెట్టేసామో దాన్ని స్టాప్ చేసేస్తున్నాం బ్లడ్ని. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది ఎక్కువసేపు అట్లా ఉంచితే కాలుకి. అండ్ పిన్స్ అండ్ నీళ్ళు అంటే తిమ్ముర్లు ఎక్కినట్టు ఉంటుంది అంటారు, తెలుసా అందరికీ? తిమ్మిరి ఎక్కింది కాలు అంటారు. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ. నెక్స్ట్ది స్వింగ్ యువర్ ఆర్మ్ అరౌండ్ సెవరల్ టైమ్స్. ఇట్లా చేతుల్ని తిప్పుతారు కదా, ఇట్లా చేతుల్ని బాగా రౌండ్గా ఇట్లా తిప్పేయండి. అట్లా తిప్పటం వల్ల ఏంటి అంటే ఏ యాక్టివిటీ అయినా జరిగినప్పుడు యాక్టివిటీ జరిగే ప్లేస్కి బ్లడ్ ఎక్కువ ఫ్లో అవుతుంది. ఓకేనా? ఏ యాక్టివిటీ అయినా జరిగేటప్పుడు యాక్టివిటీ జరిగే ప్లేస్కి బ్లడ్ ఎక్కువ ఫ్లో అవుతుంది. Hold the arm vertically downwards and gently press your finger along a prominent vein, stroking. ఇక్కడ ఏం చేయమంటున్నారంటే అట్లా బ్లడ్ అంతా వచ్చేసి ఉంటుంది కదా చేతిలోకి, బాగా ఫుల్ ఎక్కువ సప్లై ఉంటుంది. రెస్ట్లో ఉన్నప్పుడు బ్లడ్ సప్లై కంటే ఒక బాడీ పార్ట్ని మనం బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ బాడీ పార్ట్లోకి బ్లడ్ సప్లై చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఓకే. అట్లా బ్లడ్ సప్లై వచ్చేసినాక వీళ్ళు ఏమంటున్నారంటే ఒక ఫింగర్ని కానీ పూర్తి చెయ్యిని కానీ ఇట్లా పట్టుకొని ఇట్లా నెట్టాలి. ఎలా నెట్టాలి అంటే వెయిన్స్ హార్ట్ ఉండే ఆపోజిట్ డైరెక్షన్లోకి ఇట్లా నెట్టామనుకోండి, హార్ట్కి ఆపోజిట్ డైరెక్షన్లో నెడుతూ ఉంటే ఆ బ్లడ్ హార్ట్ వైపు వెళ్ళడానికి కుదరదు కదా, ఇంకా మనం వెనక్కి నెడుతూ ఉన్నాం బ్లడ్ని ఇట్లా చుట్టూ. ఇట్లా ఒక చేతిని రెండో చేతితో పట్టుకొని ఇట్లా నెడుతున్నాం. విజువలైజ్ చేసుకోగలుగుతున్నారా? అర్థం కావట్లేదా మీకు? వాళ్ళు ఫింగర్ అని చెప్పారు, బట్ ఫింగర్ సరే, ఒక ఫింగర్ తీసుకోండి, ఆ ఫింగర్ని రౌండ్ చుట్టేయండి ఇంకో చేత్తో. చుట్టేశారా? ఎస్ ఆర్ నో? ఒక ఫింగర్ తీసుకోండి, ఇట్లా చేతిని ఫుల్గా తిప్పేసి ఆ చేతి ఫింగర్ ఒకటి తీసుకోండి, రెండో చేత్తో ఆ ఫింగర్ని రౌండ్గా ఇట్లా చుట్టేయండి గట్టిగా. ఇట్లా నెడుతూ ఉండండి. ఎటువైపు? హార్ట్కి దూరంగా ఫింగర్ని ఇట్లా అంటూ ఉండండి. అర్థమవుతుందా? కెమెరా ఆన్ చేస్తాను. కనిపిస్తుందా? ఇదిగో ఫింగర్ ఇట్లా ఉంటుంది కదా, ఈ ఫింగర్ని ఏం చేయాలి, ఇట్లా బైండ్ చేసేసి ఇట్లా అంటూ ఉండాలి. హార్ట్కి దూరంగా అంటూ ఉంటే ఇటువైపు ఏమవుతుంది,
బ్లడ్ అనేది సెటిల్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా? ఇట్లా దూరంగా అంటూ ఉంటే ఇక్కడ కొంచెం ఉబ్బినట్టు రెడ్గా అనిపిస్తుంది మనకి. మీరు చేసి చూడండి, అన్ని వర్కౌట్ అవుతాయి ఎక్స్పెరిమెంట్స్. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. సో ఇదంతా జస్ట్ యాక్టివిటీస్ అంతే పూరగా. మనం ఇదివరకు చదువుకున్నాం కదా, వెయిన్స్ని స్టాప్ చేస్తే హార్ట్కి ఆపోజిట్ డైరెక్షన్లో బ్లడ్ సెటిల్ అవుతుందా, లైక్ స్వెల్లింగ్ వస్తుందా, లేకపోతే టువర్డ్స్ ద హార్ట్ స్వెల్లింగ్ వస్తుందా వెయిన్స్ని స్టాప్ చేస్తే? వెయిన్స్ అవే ఫ్రమ్ ద హార్ట్, ఆర్టరీస్ అయితే టువర్డ్స్ ద హార్ట్. ఓకే కదా ఇంతవరకు అందరికి? ఎస్ ఆర్ నో? ఓకే, నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్ చూద్దాము. మీరే ఆన్సర్ చేయాలి. మీకు అనిపించింది మీరు చెప్పండి. ఆర్టరీ వాల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎలాస్టిక్. ఎందుకు ఆర్టరీ వాల్స్ స్ట్రాంగ్గా ఎలాస్టిక్గా ఎందుకు ఉంటాయి? ఆల్రెడీ చెప్పాను, చెప్పండి. ప్రెషర్ని బేర్ చేయడానికి, తట్టుకోవడం. ఎక్కడి నుంచి వస్తుంది ప్రెషర్? హార్ట్. ఓకే, హార్ట్ అనేది ఆర్టరీస్లోకి గట్టిగా ప్రెషర్తో బ్లడ్ని పంప్ చేస్తుంది, అంతేగాని వెయిన్స్లో మాత్రం ప్రెషర్ ఎవరో క్రియేట్ చేయరు. హార్ట్ ఏమి వెయిన్స్లో క్రియేట్ చేయదు ప్రెషర్ని. ఓన్లీ ఆర్టరీస్లో ఎక్కువ ప్రెషర్తో బ్లడ్ని పంపిస్తుంది. కాబట్టి ఆర్టరీస్ యొక్క వాల్స్ ఎలాస్టిక్గా స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ప్రెషర్ని తట్టుకోగలుగుతాయి. పల్స్గా ఉన్నాయనుకోండి పగిలిపోతుంది. క్లియర్ కదా ఫస్ట్ క్వశ్చన్? క్లియర్. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్క అమ్మాయి మాట్లాడుతుంది క్లాస్ మొత్తం మీద. వై వి కంపేర్ ఆర్టరీస్ లైక్ ట్రీ విచ్ డివైడ్స్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ బ్రాంచెస్. ఇప్పుడు అయోటా అనుకుందాం. మెయిన్ ఆర్టరీ ఏంటిది బాడీ మొత్తంలో? ఈ అయోటాని. ఈ అయోటా లంగ్స్కి తప్ప మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ సప్లై చేసేది ఏంటిది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై చేసేది అయోటా. సో అయోటా అనేది ఫస్ట్ ఇంత లావుగా స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇక్కడే 3 పార్ట్స్ అవుతుంది, అవునా కాదా? నెక్స్ట్ ఈ పార్ట్స్ ఇంకా స్ప్లిట్ అవ్వకుండా వెళ్తూ ఉంటాయి. ఓకేనా, అట్లా స్ప్లిట్ అవ్వకుండా వెళ్తూ ఉంటాయి. ఆఖరికి సెల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి బాగా సన్నగా అయిపోతాయి. ప్లాంట్ యొక్క బ్రాంచెస్ ఎట్లా అయితే బ్రాంచింగ్ అయ్యకుండా వెళ్తాయో, ఒక బ్రాంచ్కి 3 బ్రాంచెస్ వస్తాయి, ఆ చిన్న చిన్న బ్రాంచెస్కి ఇంకా చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయి. అట్లానే ఆర్టరీ కూడా ఒక ట్రీ లాగా అట్లా డివైడ్ అవుతూ వెళ్తుందంట. ఆఖరికి సెల్స్ అండ్ టిష్యూస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి సన్నగా ఉంటుంది ఆర్టరీ. అందుకని ట్రీతో కంపేర్ చేస్తాం మనం ఆర్టరీస్ని. అర్థమైందా? నెక్స్ట్ ఇది లూమెన్ అంటే గుర్తుందా మీకు? లూమెన్ అంటే ఏంటిది బ్లడ్ వెజల్స్లో? సో లూమెన్ అంటే మధ్యలో ఉన్న ఖాళీ. మీకు గుర్తుందా లూమెన్ దేనికి ఎక్కువ ఉంది? ఆర్టరీస్కి ఎక్కువ ఉందా? వెయిన్స్కి ఎక్కువ ఉంది, ఆర్టరీస్కి చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అది ఎలాస్టిక్ కాబట్టి ఆర్టరీ అది పెరుగుతుంది తగ్గుతుంది, బట్ చూడటానికి మాత్రం తక్కువ ఉంటుంది. లూమెన్ సైజ్ తక్కువ ఉంది. ఇప్పుడు లూమెన్ సైజ్ ఇస్ బిగ్గర్ ఇన్ వెయిన్ వెన్ కంపేర్డ్ టు ఆర్టరీ. వై? ఎందుకు వెయిన్స్లో లూమెన్ సైజ్ ఎక్కువ ఉంది, ఆర్టరీస్లో తక్కువ ఉంది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పైన కాల ఉంది మీకు, అప్పుడు వాటర్ ఈజీగా వెళ్తాయా? లేకపోతే సన్నటి కాల ఒకటి ఉంది సన్నది, అప్పుడు వాటర్ ఈజీగా వెళ్తాయా? ఈజీగా వెళ్తాయి ఆబ్వియస్లీ. ప్రెషర్ ఉండదు కదా వెయిన్స్లో, అసలు ప్రెషర్ ఉండదు. ప్రెషర్ ఉంటే సన్న ట్యూబ్లో నుంచి అన్నా వెళ్తుంది, ఇటు నుంచి అయినా వెళ్ళగలుగుతాయి వాటర్. బట్ ప్రెషర్ లేనప్పుడు ఎంత వెడల్పు ఉంటే అంత బెటర్ కదా, అంత ఈజీగా వాటర్ అనేది వెళ్తుంది. వెయిన్స్లో ప్రెషర్ అట్లా ఉండదు, ప్రెషర్ ఏమి ఉండదు. మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వటం వల్ల, ఆ రీజన్స్ వల్లే బ్లడ్ అనేది వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎంత వెడల్పు ఉంటే అంత మంచిది. కాబట్టి లూమెన్ సైజ్ పెద్దగా ఉంటుంది వెయిన్స్లో. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఈ కార్డియాక్ సైకిల్. నిన్నే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ కార్డియాక్ సైకిల్. ఓకేనా? సో దాంట్లో ఒక చిన్న మిస్టేక్ చెప్పాను. నిన్నేం చెప్పాను? దీన్ని ఏమంటారు? ఆరికిల్ కదా, ఆర్ట్రియం.
ఆట్రియమే కదా, ఆరికల్స్ ఆర్ ఆట్రియం ఏదో ఒకటి అంటారు. ఆట్రియం అసలు కాంట్రాక్ట్ అవ్వని చెప్పాను, గుర్తుందా మీకు? మజిల్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఇవి కాంట్రాక్ట్ అవుతాయని చెప్పుకున్నాం, గుర్తుందా లేదా? ఏం మాట్లాడరేంటి? హలో, బ్రో డౌట్ వస్తుంది, అదేంటి మీకు వినిపిస్తుందా సిగ్నల్ కట్ అయిందా అని మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే. సో నేనేం చెప్పాను అంటే, నా ఇమాజినేషన్ ప్రకారం ఇక్కడ మజిల్ ఇక్కడ కనిపిస్తుంది, ఇదే కదా మజిల్ అంతా, కార్డియాక్ మజిల్. ఇక్కడ మజిల్ కనిపించట్లేదు మనకి, ఇక్కడ ఉన్నంత మజిల్ ఇక్కడ కనిపించట్లేదు. కాబట్టి నేనేమనుకున్నా, జస్ట్ ఇది మాత్రమే కాంట్రాక్ట్ అవుతుంది, ఇవి కాంట్రాక్ట్ అవ్వవు అనుకున్నాను. ఓకేనా? బట్ రియాలిటీ ఏంటి అంటే ఇది కూడా మజిలే అంట. ఓకేనా? ఇవి కాంట్రాక్ట్ అవుతాయి, ఇవి కాంట్రాక్ట్ అవుతాయి. సో అది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, నిన్న ఒక విషయం జరిగింది. లైక్ మా జాబ్లో మాకు కొన్ని చెప్తూ ఉంటారు, మేము కొత్తగా జాయిన్ అయ్యాం కాబట్టి వాళ్ళే టీచ్ చేస్తూ ఉంటారు ఏది ఎట్లా చేయాలి అని చెప్పేసి. నాకేం అర్థం కాలేదు, బట్ అర్థమైంది అని చెప్పాను. మీరు కూడా అంతేనేమో అనిపిస్తుంది, డౌట్ వస్తుంది. నిన్నే డౌట్ వచ్చింది, లైక్ అర్థం కాకపోయినా అర్థమైందని చెప్తారా మీరేమన్నా? చెప్పండి ఒకసారి. అర్థమైతేనే అర్థమైందని చెప్పండి, లేకపోతే అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని చెప్పండి. అది వేరు, మా దగ్గరది వేరు. అది మాకు సంబంధించిన టాపిక్ అని నాకు తెలుసు కాబట్టి లైట్లే అన్నట్టు నేను చెప్పాను. బట్ ఇది మీకు బాగా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? ఓకే. నిన్నే ఈ సంఘటన జరిగింది, అది మాకు అసలు సంబంధం లేని టాపిక్, కానీ ఏదో కూర్చోబెట్టి వినిపిస్తున్నారు కాబట్టి లైట్లే అన్నట్టు చేశాను. బట్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి దానికి తగ్గట్టు బిహేవ్ చేయండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బోత్ ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ ఈ రెండు కూడా కాంట్రాక్ట్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మజిల్ అనేది మొత్తం ఉంటుంది. అండ్ మీకు ఒక మంచి టిప్ చెప్పనా, హార్ట్ డయాగ్రామ్ వేయటం ఈజీనా కష్టమా? ప్లీజ్. ఈజీనా? ఓకే, ఈజీ ఇది అండి. మొన్న ఈ కష్టం మధ్య అన్న. పెట్టారు చాలామంది, అంత బాగా లేవు ఇమేజెస్. మీకు కనుక ఆ డయాగ్రామ్ వేయగలిగితే, లైక్ వేయొచ్చు, మేము అదే వేసాము, బాగుంటుంది ఆ డయాగ్రామ్ చూడటానికి కూడా. అది వేయగలిగితే అది వేయండి. మీకు కష్టంగా ఉంటే ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఇచ్చిన డయాగ్రాము, ఈ నాలుగిట్లో ఏదన్నా వేయచ్చు. ఈ యారోస్ పెట్టకూడదు అంతే. మీరు యారోస్ పెట్టకుండా ఈ నాలుగు ఒకే డయాగ్రామ్, కాకపోతే ఇక్కడ వాల్స్ అనేవి ఓపెన్ అయినాయి. సో ఇది వేయండి చాలు, ఈ డయాగ్రామ్ వేయండి, సేమ్, దీంట్లో తప్పేం లేదు. అంత డెకరేషన్ లేదంతే, అంత న్యాచురల్గా లేదు. బట్ ఈ హార్ట్ డయాగ్రామ్ కూడా మీరు వేయొచ్చు. ఓకేనా? కాకపోతే కరెక్ట్గా నేమింగ్ ఇవ్వండి. ఇదేంటిది? ఇన్ఫీరియర్ వెనాకేవా, ఇది సుపీరియర్ వెనాకేవా, అయోర్టా, ఇదేంటిది? ఇదేంటి చెప్పండి? పల్మనరీ ఆర్టరీ. ఇవేంటివి? పల్మనరీ వెయిన్స్. ఇవి 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 రెండు, అవి కూడా పల్మనరీ వెయిన్సే. పల్మనరీ వెయిన్స్. సో ఇది చాలా సింపుల్ యాక్చువల్గా, మీరు ఈజీగా గీయగలుగుతారు. ఇది కొంచెం ఇది ట్రై చేయండి. ఈ డయాగ్రామ్ గీసి చూపించండి క్లాస్ తర్వాత, పిక్చర్ పెట్టండి. నెక్స్ట్ది మళ్ళీ మాట్లాడుకుందాం, కార్డియాక్ సైకిల్. మేము మిస్ చేసింది ఏంటి అంటే, ఇవి రిలాక్స్ అవ్వవు, ఇవి కాంట్రాక్ట్ అవ్వవు అని చెప్పాను. బట్ ఇవి కాంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్ జరుగుతాయి. మనం చాలా సంఘటనల్లో మీరు టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు మీరు ఈ పిక్చర్ ఫిగర్ ఏదైతే ఉంటుందో అది చూస్తే మీకు చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది, ఇదంతా చదవకపోయినా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాము, దాని తర్వాత దీనికి వెళ్దాము. ఇమాజినరీ రిలాక్సేషన్ ఆఫ్ ఆర్ట్రియా అండ్ వెంట్రికల్స్. ఆర్ట్రియా అంటే ఆరికల్స్ అన్న ఆర్ట్రియా అన్న ఒకటి. ఆర్ట్రియా, వెంట్రికల్స్ రెండు రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నాయి అనుకుందాం. ఇది ఎప్పుడు జరగదంట, ఇదన్నా కాంట్రాక్ట్ అవుతుంది, ఇదన్నా కాంట్రాక్ట్ అవుతుంది ఎప్పుడైనా కూడా. కాబట్టి
ఇమాజినరీగా ఈ రెండు రిలాక్స్డ్గా ఉన్నాయి అనుకుందాం ఫస్ట్. ఓకేనా, అర్థమైందా ఈ పాయింట్ ఏంటో? అర్థమైందన్న. బోత్ ఆర్టియా వెంట్రికల్స్ ఎప్పుడు రిలాక్స్డ్గా ఏం ఉండవు. ఒకటి కాంట్రాక్ట్ అయి ఉంటే ఇంకోటి రిలాక్స్ అయి ఉంటుంది. ఓకేనా, బట్ ఇమాజినరీగా అట్లా ఉంది అనుకుందాం. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, రిలాక్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఆర్టరియా రిలాక్స్డ్గా ఉన్నాయా లేదా? ఆర్టరియా రిలాక్స్డ్ ఉన్నాయి కాబట్టి బ్లడ్ ఫ్లోస్ ఇంటూ ఆర్టరియా. ఇదేంటిది, లెఫ్టా రైటా? ఇది రైటా? రైట్. రైట్ ఆర్టరియాలోకి ఏమో ఏం బ్లడ్ వస్తుంది? వెయిన్స్ లో ఉన్న బ్లడ్ కార్బన్ వస్తుంది. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెయిన్స్ లో నుంచి, డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో నుంచి వెయిన్స్ లో కూడా ఇక్కడికి వస్తుంది. ఈ ఆర్టరియా ఇట్లా ఫిల్ అవుతుంది. రెండో ఆర్టరియా కూడా రిలాక్స్ గానే ఉంది కదా, అది ఎట్లా ఫిల్ అవుతుంది? పల్మనరీ వెయిన్స్ గుండా వచ్చిన ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చి, అబ్బా రోజు లేట్ గానే వస్తాను, చూస్తున్నారా మీరు? అసలు ఎలో చేస్తే ఇట్లా ఉంటుంది. లైక్ పల్మనరీ వెయిన్స్లో గుండా ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్లో ఏం జరిగింది? ఆర్టరియా రిలాక్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఒక ఆర్టరియాలోనేమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి వెయిన్స్ గుండా వచ్చి పడింది. ఇంకొక ఆర్టరియాలోనేమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ వెయిన్స్ గుండా వచ్చి పడింది. ఓకేనా, క్లియర్ కదా ఇంతవరకు? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆర్టరియా కాంట్రాక్ట్ అవుతాయి. ఈ ఆర్టరియా బ్లడ్ ఫిల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాయి? కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అవటం అంటే కొంచెం చిన్న సైజ్ అవుతాయి. చిన్న సైజ్ అవటం వల్ల ఏమవుతుంది? ప్రెషర్ వల్ల ఈ బ్లడ్ అనేది పుష్ అవుతుంది వెంట్రికల్స్లోకి. ఓకేనా, అంటే ఇక్కడ వాల్స్ అడ్డున్నాయి కదా, ఈ వాల్స్ వన్ వే వాల్స్. ఇటు నుంచి ఇటు బ్లడ్ రావడానికి ఎలో చేస్తాయి, కానీ ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి ఎలో చేయవు. సో ఈ బ్లడ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. రైట్ ఆర్టరియంలో ఉన్న బ్లడ్ ఏమో రైట్ వెంట్రికల్లోకి వస్తుంది. ఇది కూడా కాంట్రాక్ట్ అవుతుంది. ఇది బోత్ ఆర్టరియా ఒకేసారి కాంట్రాక్ట్ అయితే, సో ఒకేసారి దీంట్లో ఉన్న బ్లడ్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. అర్థమైందా ఈ స్టెప్? ఆర్టరియా కాంట్రాక్ట్ అయ్యి ఆర్టరియాస్లో ఉండే బ్లడ్ వెంట్రికల్స్లోకి వచ్చేస్తుంది. వాల్స్ అనేవి ఓపెన్ అవుతాయి, వన్ వే వాల్సే కాబట్టి ఇటు నుంచి ఇటు బ్లడ్ని ఎలో చేస్తాయి కాబట్టి అవి ఓపెన్ అయ్యి బ్లడ్ని ఎలో చేస్తాయి. వరకు క్లియర్? నెక్స్ట్ది ఏమవుతుంది? ఫిల్ అయిపోతాయి వెంట్రికల్స్. ఏమైతే ఫిల్ అయిపోతాయి. ఫిల్ అయిపోయినప్పుడు వెంటనే ఏమైతాయి? వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. ఏం కాంట్రాక్ట్ అవుతాయి? మొత్తం హార్ట్ కాంట్రాక్ట్ అవటం కాదు, అయితే ఆరికల్స్ కాంట్రాక్ట్ అవుతాయి ఒకసారి, తర్వాత వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఏమవుతాయి? నిండిపోయిన తర్వాత వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. ఏవి నిండితే అవి కాంట్రాక్ట్ అవుతాయి. సో వెంట్రికల్స్ నిండినాక వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యి ప్రెషర్ బిల్డప్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు దీనికి రెండు దారులు ఉన్నాయి బ్లడ్కి. ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు, కానీ ఇటు వెళ్ళటానికి వాల్ అనేది అడ్డొస్తుంది. ఇది ఇటు నుంచి ఆర్టరియంలో నుంచి వెంట్రికల్లోకి బ్లడ్ని ఎలో చేస్తుంది, కానీ వెంట్రికల్లో నుంచి ఆర్టరియంలోకి బ్లడ్ని ఎలో చేయదు. ఈ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఎలో చేయదు ఇంకా. కాబట్టి దానికి ఉన్న ఒకే ఒక వే ఏంటి? పల్మనరీ ఆర్టరీలోకి వెళ్తుంది. రైట్ వెంట్రికల్లో ఉన్న బ్లడ్ పల్మనరీ ఆర్టరీలోకి వెళ్తుంది. సరే, లెఫ్ట్ సైడ్కి వస్తే ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇటు వచ్చేసింది కదా, ఇందాక ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసింది లెఫ్ట్ వెంట్రికల్లోకి. వాల్స్ క్లోజ్ అవుతాయి ప్రెషర్ బిల్డ్ అయిన వెంటనే. అటు వెళ్ళనీయకుండా వాల్స్ క్లోజ్ అయిపోతాయి. ఇంకెటు వెళ్తుంది? అయోర్టాలోకి వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అంతే. తర్వాత అయోర్టాలోకి వెళ్ళినాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఏమవుతుంది? బ్లడ్ వచ్చి వెయిన్స్ ద్వారా ఆర్టరియాలో ఫిల్ అవుతుంది. అలానే పల్మనరీ వెయిన్స్ నుంచి వచ్చిన బ్లడ్ దీంట్లో ఫిల్ అవుతుంది. సేమ్ అదే సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం? ఈ సైకిల్ని కార్డియాక్ సైకిల్ అంటాం. ఇప్పుడు చదువుదాం ఒకసారి.
The human heart start beating around 21st day during the embryonic development, referred to the reproduction chapter. If it stops beating, it results in the death of a person. మన ఎంబ్రియో తయారైనప్పుడు 21st డే హార్ట్ బీట్ కొట్టుకోవటం మొదలు పెడుతుందంట. అండ్ లైఫ్ టైంలో ఎన్నేళ్ళు బతుకుతారు హ్యూమన్ బీయింగ్ అన్నేళ్లలో ఎప్పుడన్నా అది కొట్టుకోవడం అయిపోతే దట్ మీన్స్ ద పర్సన్ ఈస్ డెడ్, అంతే. ఓకేనా? వన్ కాంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్సేషన్ ఆఫ్ ఆర్టరీ అండ్ వెంట్రికల్స్ ఈస్ కాల్డ్ వన్ కార్డియాక్ సైకిల్. ఒక్కసారి ఆరికల్స్ లేదా ఆర్ట్రియా ఒకసారి వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయితే దాన్ని మనం ఒక కార్డియాక్ సైకిల్ అంటాం. ఒకసారి ఆర్ట్రియా కాంట్రాక్ట్ అవ్వాలి, ఒకసారి వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవ్వాలి, ఒకసారి ఇది జరిగితే దాన్ని అంటాం ఒక కార్డియాక్ సైకిల్ అంటాం. ఇక్కడ వరకు అర్థమైందా? Yes, sir. ఓకే. వి స్టార్ట్ విత్ ద ఇమాజినేషన్. లైక్ మీలో ఎంతమంది ఎన్టీఎస్సి రాయబోతున్నారు? ఓకే, జాగ్రత్తగా ఇట్లాంటి బిట్స్ వస్తూ ఉండి నాకెందుకో ఈ బిట్ వచ్చినట్టు గుర్తొస్తుంది. ఎన్టీఎస్సిలో నేను రాసినప్పుడు ఈ బిట్ వచ్చినట్టు గుర్తుంది. లైక్ ఒక కార్డియాక్ సైకిల్లో ఒక కాంట్రాక్షన్, ఒక రిలాక్సేషన్. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామ్ పేరు ఎన్టీఎస్సి, నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్. మన ఛానల్లో ఒక వీడియో చేశాను లాస్ట్ ఇయర్ వాళ్ళకి, చూడండి, ఎగ్జామ్ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. సో కంటిన్యూ చేద్దాం. సో అట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, నెక్స్ట్ పాలిసెట్ కానీ, నెక్స్ట్ అగ్రికల్చర్ డిప్లొమా చేయాలనుకునే వాళ్ళు, అండ్ IIITsలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. We start with the imagination that all 4 chambers of heart are in relaxed state. First step ఏంటి? all 4 chambers relaxed state లో ఉంటాయి అనుకుంటున్నాం. హార్ట్ అంతా రిలాక్స్డ్ స్టేట్ లో ఉంటుంది అనుకునే దాన్ని మనం ఏమంటాం? డయాస్టోల్ అంటాం. రిలాక్స్డ్గా ఉంటే దాన్ని ఏమంటాం? డయాస్టోల్ అంటాం. కాంట్రాక్షన్ జరిగితే దాన్ని ఏమంటాం? సిస్టోల్ అంటాం. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా చెప్పింది? రిలాక్స్డ్ స్టేట్లో ఉంటే దాన్ని డయాస్టోల్ అంటాం, కాంట్రాక్ట్ అయితే దాన్ని సిస్టోల్. కాంట్రాక్ట్ అయితే ఏమంటాం? సిస్టోల్. బ్లడ్ from vena cava and pulmonary veins enters the right and left arteria respectively. వెనా కేవా నుంచి, వెయిన్స్ నుంచి, పల్మనరీ వెయిన్స్ నుంచి ఆర్టరియాస్లోకి బ్లడ్ ఫిల్ అవుతుంది. నౌ ద ఆర్టరియా కాంట్రాక్ట్ ఫోర్సింగ్ ద బ్లడ్ టు ఎంటర్ ఇన్ టు ద వెంట్రికల్స్. ఫిల్ అయిన తర్వాత ఆర్టరియా ఏమవుతాయి? కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అవటం వల్ల వీటిల్లో ఉండే బ్లడ్ వెంట్రికల్స్లోకి పుష్ అవుతుంది. అర్థమవుతుంది కదా? చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా లేదా? ఓకే. When the ventricles are filled with blood, they start contracting and arteria start relaxing. ఇది కాంట్రాక్ట్ అయినప్పుడేమో చూడండి, ఈ స్టేట్ అనేది అసలు ఉండదు, మొత్తం రిలాక్స్ అయి ఉండే స్టేట్ అసలు ఉండదు. ఆర్టరియా కాంట్రాక్ట్ అయినప్పుడేమో ఇవి రిలాక్స్ అవుతూ ఉంటాయి, ఇవి రిలాక్స్ అయినప్పుడేమో ఆర్టరియా కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అది చెప్తున్నారు. ఓకేనా? They start contracting. Ventricles are filled with blood. They start contracting. Ventricles contract out unte arteria start relaxing. The aperture between artery and ventricles is closed by the valves. వీటి రెండు మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో అది దేని ద్వారా క్లోజ్ అవుతుందంట? వాల్స్ ద్వారా క్లోజ్ అయి ఉంటుంది. On ventricular contraction due to pressure, the blood moves into aorta and pulmonary artery. ప్రెషర్ వల్ల వెంట్రికల్లో నుంచి వీటిని ఏమంటాం? ఆర్టరియాలోకి వెళ్ళలేదు, ఎందుకంటే వాల్స్ క్లోజ్ చేస్తాయి కాబట్టి. సో ఓన్లీ వే ఏంటి? పల్మనరీ ఆర్టరీ గుండా వెళ్తుంది. దీంట్లో ఉన్న బ్లడ్ ఏమో అయోర్టా గుండా వెళ్తుంది. అదే చెప్తున్నారు. వెన్ ద వాల్స్ ఆర్ క్లోజ్ ఫోర్ఫుల్లీ, వి లిజన్ టు ద ఫస్ట్ షార్ప్ సౌండ్ ఆఫ్ హార్ట్ లబ్. ఎప్పుడైతే బ్లడ్ ఇట్లా మూవ్ అవుట్ అని ట్రై చేస్తా లేదా ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు, ఆర్టరియాలోకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. ట్రై చేసినప్పుడు షార్ప్గా, అప్పటి వరకు బ్లడ్ని ఇట్లా ఎలో చేసినాయి, సడన్గా ఇట్లా బ్లడ్ వచ్చేటప్పటికి తలుపులు ఇట్లా గట్టిగా మూసేస్తారు కదా సినిమాల్లో కోపం వచ్చినప్పుడు,
ఆ స్టైల్లో ఇది గట్టిగా మూసుకుపోతాయి, అప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది, షార్ప్ సౌండ్ వస్తుంది. దాన్ని మనం ఏమంటాం? లబ్ అంటాం. ఓకేనా? మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుస్తుంది ఈ టాపిక్ అయిపోయినాక. ఇది ఇంతవరకు క్లియర్ కదా? లబ్ వరకు క్లియర్ కదా? Yes, sir. ఓకే. వెన్ ద వెంట్రికల్స్ స్టార్ట్ రిలాక్సింగ్, ద ప్రెషర్ ఇన్ ద వెంట్రికల్స్ ఈజ్ రెడ్యూస్డ్. ఇట్లా పంపించేసిన తర్వాత ఇవి లబ్ అనే సౌండ్ వస్తుంది. లబ్ అనే సౌండ్ వచ్చినప్పుడే వెంట్రికల్స్లో ఉన్న బ్లడ్ అంతా ఎటు వెళ్తుంది? ఆర్టరీస్లోకి వెళ్తుంది. లైక్ అది పల్మనరీ ఆర్టరీలోకి ఒక దాంట్లో నుంచి, అయోటా అనే ఆర్టరీలోకి ఇంకో దాంట్లో నుంచి వెళ్తుంది. అప్పుడే మనకి లబ్ అని షార్ప్ సౌండ్ వస్తుంది, గట్టి సౌండ్. వెన్ ద వెంట్రికల్స్ స్టార్ట్ రిలాక్సింగ్, ద ప్రెషర్ ఇన్ ద వెంట్రికల్స్ ఈస్ రెడ్యూస్డ్. రిలాక్స్ అవటం మొదలు పెడతాయి. ఇవి రిలాక్స్ అవటం మొదలు పెడితే ఏం కాంట్రాక్ట్ అవుతాయి? Arteries. అప్పుడు అవి ఫిల్ అయిపోయి ఉంటాయి. ఇందాక ఇవి రిలాక్స్ అయినాయి కదా, ఇది కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు, అప్పటికి అవి ఫిల్ అయిపోయి ఉంటాయి. సో ఇది రిలాక్స్ అయ్యే కొంది ఇది కాంట్రాక్ట్ అయ్యి బ్లడ్ని ఇట్లా పుష్ చేస్తుంది. ద బ్లడ్ విచ్ హ్యాస్ ఎంటర్డ్ ద ఆర్టరీస్ ట్రై టు కమ్ బ్యాక్ ఇన్ టు ద వెంట్రికల్స్. సో ఇవి వెంట్రికల్స్ రిలాక్స్ అయినప్పుడు అప్పటి వరకు ఆర్టరీస్లోకి వెళ్ళిన బ్లడ్ వెనక్కి రావాలని ట్రై చేస్తుందా లేదా? ఎంతో కొంత బ్లడ్ ఇక్కడ ఉంటుంది కదా, జస్ట్ అప్పుడే కదా పంపించేది, వెనక్కి రావాలని ట్రై చేస్తాయి. మరి ఎట్లా? మీరు చదివారా? వాల్స్ ఉంటాయి, దీంట్లో కూడా వాల్స్ ఉంటాయి అనే విషయం చదివారా? అసలు మీరు చదవలేదా? ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్స్. ఆహా, ఇంకా నేను అనేది సెమీలూనార్ వాల్. పల్మనరీ వాల్స్ ఏమో పల్మనరీ ఆర్టరీలో ఉంటాయి. వెంట్రికల్లో నుంచి పల్మనరీ ఆర్టరీలోకి బ్లడ్ వెళ్ళటాన్ని వెలో చేస్తాయి, కానీ పల్మనరీ ఆర్టరీ నుంచి మళ్ళీ వెనక్కి వెంట్రికల్లోకి బ్లడ్ రావటాన్ని అలో చేయవు. ఆ వాల్స్ని ఏమంటాం? పల్మనరీ వాల్స్ అంటాం. తర్వాత అయోటా ఉంటుంది. అయోటాలో ఉండే వాల్స్ పేరు ఏంటి అంటే సిస్టమిక్ వాల్స్. వెంట్రికల్లో నుంచి అయోటాలోకి బ్లడ్ వెళ్ళటాన్ని అలో చేస్తాయి, కానీ మళ్ళీ వెనక్కి రావటాన్ని అలో చేయవు. ఎవరన్నా చదివారా టెక్స్ట్ బుక్ మీలో? ఒకసారి చెప్పండి అమ్మా, హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ సార్. ఆ రోజు ఎందుకు టెక్స్ట్ బుక్ చదవకుండా? ఆ రోజు టైం కూడా ఇచ్చాను మీకు ఎక్స్ట్రా. ఎవరికి వస్తుంది లాస్ చెప్పిన పని చేయకపోతే? సరే, ఆ విషయం నేను చెప్పలేదు, మనం చెప్పానని అసలు ఇది వదిలేసాను అనుకోండి, మనం చెప్పిన విషయమే కదా కార్డియాక్ సైకిల్. జస్ట్ ఇది మిస్ చేశాను, ఇది కాంట్రాక్ట్ అయితే అని చెప్పి వదిలేస్తే ఏమయ్యేది మీకు? మంచి 2 బిట్స్ అవి. మీకు అసలే మళ్ళీ మార్క్స్ సిస్టమ్ పెట్టారంట, ఎంత శ్రద్ధగా చదువుకోవాలో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కూడా ఈ ట్యూబ్స్లో కూడా, ఈ ఆర్టరీస్లో కూడా వాల్స్ ఉంటాయి. వెంట్రికల్లో నుంచి ఆర్టరీలోకి బ్లడ్ని అలో చేస్తాయి, కానీ ఆర్టరీలో నుంచి వెంట్రికల్కి బ్లడ్ని అలో చేయవు. అర్థమైందా? అర్థమైంది. So the walls which are present in blood vessels are closed to prevent the backward flow of blood into the ventricles. Ventricles relax అయినప్పుడు వీటిలో ఉన్న బ్లడ్ మళ్ళీ వెంట్రికల్స్లోకి రాకుండా ఈ బ్లడ్ వెజల్సే కదా ఇవి, ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్న వాల్స్ అనేవి ఆగిపోతాయంట. అప్పుడు నౌ వీ కెన్ లిజన్ టు ఎ డల్ సౌండ్ ఆఫ్ హార్ట్ డబ్. ఇక్కడ ఇందాకంటే ఫోర్స్ ఉంది, కాంట్రాక్షన్ ఉంది కాబట్టి షార్ప్గా క్లోజ్ అయినాయి వాల్స్, కాబట్టి వచ్చిన సౌండ్ ఏంటి? షార్ప్గా వస్తుంది లబ్ అని. బట్ ఇక్కడ ఫోర్స్ ప్రెషర్ ఏం లేదు, జస్ట్ మూసుకుంటాయి, జస్ట్ వెనక్కి రాకుండా మూసుకుంటాయి, కాబట్టి లో సౌండ్ వస్తుంది, డల్ సౌండ్ వస్తుంది, అదే డబ్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా లబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది, డబ్ అనే ఎప్పుడు వస్తుంది అని? క్లియరా? క్లియర్. సో అదే టైంలో ఇది రిలాక్స్ అయింది అంటే అర్థం ఏంటి? ఇది ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ అయినప్పుడు ఇది రిలాక్స్ అయ్యి బ్లడ్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇది రిలాక్స్ అయినప్పుడు ఏం చేస్తుంది? దీంట్లో ఉన్న బ్లడ్ మళ్ళీ ఈ వాల్స్ ఓపెన్ అయితే ఇట్లా వస్తుంది, మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ద సీక్వెన్షియల్ ఈవెంట్స్ ఇన్ ద హార్ట్ విచ్ ఆర్ సైక్లికల్లీ రిపీటెడ్ ఆర్ కాల్డ్ కార్డియాక్ సైకిల్. సో ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ ఇది పంపించేసినాక మళ్ళీ దీంట్లో బ్లడ్ రావటం, దీంట్లోకి మళ్ళీ వచ్చేయటం, ఇట్లా ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్నే మనం ఏమంటాం? కార్డియాక్ సైకిల్ అంటాం. ఓకేనా?
The cardiac cycle includes an active phase called systole and a resting phase, the diastole of atria and ventricles. అర్థమైందా? అర్థమైంది. కార్డియాక్ సైకిల్లో 2 పార్ట్స్ ఉంటాయంట. ఒకదాన్ని సిస్టోల్ అంటాము, ఇంకో దాన్ని డయాస్టోల్ అంటాము. దీంట్లో అసలు డయాస్టోల్ అనేది నిజంగా ఎగ్జిస్ట్ అవ్వదు అంటారు, అవునా కదా? అవునండి. డయాస్టోల్ అంటే కంప్లీట్ రిలాక్సేషన్ అని చెప్పుకున్నాం ఫస్ట్. బట్ ఇప్పుడు ఏమి అర్థం చేసుకోవాలి అంటే మీరు ఆర్టరీ కాంట్రాక్ట్ అయితే, ఆర్టరీ కాదు ఆర్ట్రియా, ఆర్ట్రియా కాంటాక్ట్ అయితే దాన్ని ఆర్టరీ ఆరికిల్ అని చెప్తాను నేను. ఆరికిల్ అనేది అలవాటు నాకు. ఆరికిల్ కదా, వీటిని ఆరికల్స్, వీటిని వెంట్రికల్స్ అంటాం. ఆరికిల్ కాంట్రాక్ట్ అయితే దాన్ని ఆరికిల్ సిస్టోల్ అంటాం. ఆరికిల్ కాంట్రాక్ట్ అయింది కాబట్టి ఆరికిల్ సిస్టోల్ అంటాం. ఆరికిల్ రిలాక్స్ అయితే దాన్ని ఏమంటాం? ఆరికిల్ డయాస్టోల్ అంటాం. వెంట్రికల్ కాంట్రాక్ట్ అయితే వెంట్రికులర్ సిస్టోల్ అంటాం. వెంట్రికల్ రిలాక్స్ అయితే దాన్ని ఏమంటాం? వెంట్రికల్ డయాస్టోల్. అది గుర్తుపెట్టుకోండి. సిస్టోల్ అంటే కాంట్రాక్ట్ అవ్వడం, డయాస్టోల్ అంటే రిలాక్స్డ్గా ఉండడం. రిలాక్సేషన్. సో సిస్టోల్ అంటేనేమో యాక్టివ్గా ఉంటాం, అంతేనా కాదు? రెస్టింగ్, డయాస్టోల్ అంటేనేమో రెస్ట్లో ఉండటం. మజిల్స్ యాక్టివ్గా ఉంటాయి, సిస్టోల్లో కాంట్రాక్ట్ అయ్యి యాక్టివ్గా ఉంటాయి. డయాస్టోల్లో రిలాక్స్డ్గా రెస్టింగ్ స్టేట్లో ఉంటాయి. అదే చెప్తున్నారు, ఓకేనా? సో ఆర్టరీ, ఆరికిల్ సిస్టోల్, ఆరికిల్ డయాస్టోల్, వెంట్రికల్ సిస్టోల్, వెంట్రికల్ డయాస్టోల్ ఇవన్నీ కలిసి ఉంటాయంట కార్డియాక్ సైకిల్లో. ద హోల్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ అప్రాక్సిమేట్లీ ఎంత? 0.8 seconds. 0.8. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాం, ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాం. సో ఈ హోల్ ప్రాసెస్ అంతా ఎంతసేపట్లో కంప్లీట్ అవుతుంది? ఆరికులర్ సిస్టోల్, ఆరికులర్ డయాస్టోల్, 0.8 seconds. సిస్టోల్, వెంట్రికల్ డయాస్టోల్ మొత్తం కలిపి 0.8 సెకండ్లో అయిపోతుంది. సో దీంట్లో మళ్ళీ చెప్తున్నారు, టైం నీడ్ ఫర్ ఆర్టరియల్ కాంట్రాక్షన్. ఆర్టరియల్ కాంట్రాక్షన్కి టైం ఎంత? 0.11 to 0.14 seconds. And time need for ventricular contraction 0.27 to 0.27. సో సెకండ్లో హాఫ్ సెకండ్ కూడా కాదు, తక్కువ. లైక్ ఈ రెండు చాలా తక్కువ టైంలో జరిగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు వచ్చేసింది. నెక్స్ట్ ఇది కూడా చెప్పినాక అడుగుతాను. Hence, naturally, the blood is pumped into blood vessels at regular intervals. Regular intervals లో బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్కి పంప్ అవుతూ ఉంటుంది. ఆ రెగ్యులర్ ఇంటర్వెల్ నియర్లీ ఎంతసేపు పడుతుంది? హాఫ్ సెకండ్ పడుతుంది, ఓకేనా? హాఫ్ సెకండ్కి ఒకసారి బ్లడ్ అనేది పంప్ అవుతూ ఉంటుంది. ఏంట్లోకి? బ్లడ్ వెజల్స్లోకి, ఆర్టరీస్లోకి. ద టిష్యూస్ విల్ నాట్ రిసీవ్ ద బ్లడ్ కంటిన్యూస్లీ. కంటిన్యూస్గా అదేందో కంటిన్యూస్గా బ్లడ్ సప్లై అనేది ఉండదు టిష్యూస్కి, బాడీలో ఉండే టిష్యూస్కి. కానీ సెకండ్కి కొంచెం, లైక్ హార్ట్ అనేది పుష్ చేస్తుంది కదా ఆర్టరీస్లోకి బ్లడ్, అప్పుడు ఒక డ్రాప్ వెళ్తూ ఉంటాయి. అర్థమైందా నేను చెప్పింది? స్పర్ట్స్ లాగా వెళ్తుందంట. అంటే ఒకసారి కొంచెం అట్లా హార్ట్ బీట్కి ఒకసారి కొంచెం బ్లడ్ సప్లై ఉంటుంది, అంతేగాని కంటిన్యూస్గా ఒక ప్రవాహం లాగేమి ప్రవహిస్తూ ఉండదు బ్లడ్. స్ప్రెడ్స్ లాగా ఉంటుంది, ఓకేనా? అర్థమైందా ఈ పాయింట్? సరే, ఇప్పుడు మన థింక్ వద్దాం. వెన్ యూ కీప్ యువర్ ఫింగర్ ఎట్ ద రిస్ట్, మీరందరూ చేసుకున్నారు, లైక్ పల్స్ రేట్ చెక్ చేసుకున్నారు మీరు మొన్న. where the artery is passing into the hand, we feel the pressure of blood moving in it. ఇక్కడ మనకి తగిలేది ఏంటో తెలుసా? లోపల మనం పట్టుకున్నప్పుడు జనరల్గా ఆర్టరీస్ ఎక్కడ మనకి బయటికి కనిపించవు కాబట్టి ఈ హ్యాండ్లో ఇదే సన్న పార్ట్, హ్యాండ్ బాడీలో ఆర్టరీ మనకు కొంచెం బయటికి తెలిసే పార్ట్ ఇదే, ఓకేనా? లోపల ఉండే ఆర్టరీ కొంచెం బయటకు వస్తుంది ఇక్కడ, కాబట్టి అక్కడ టచ్ చేస్తే
బ్లడ్ పంప్ అయినప్పుడల్లా మనకి కొంచెం ఇప్పుడు ఎప్పుడు పంప్ అవుతుంది బ్లడ్? వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయితే పుష్ చేస్తాయి కదా, అప్పుడు పుష్ అవుతుంది ఆర్టరీలోకి బ్లడ్, అవునా కాదా? అస్సలు వెంట్రికల్ కాంట్రాక్ట్ అయ్యి ప్రెషర్ బిల్డ్ అయినప్పుడల్లా ఇట్లా పుష్ అవుతుంది. ఆ పుష్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక జర్క్ లాగా తెలుస్తుంది. ఇక్కడ హ్యాండ్ పల్స్ రీడింగ్ చేసే ఆర్టరీ చేతి రిస్ట్లో. And ఓకేనా? సో దట్ ఈస్ ద పల్స్, దిస్ ఈస్ ద పల్స్, ద రేట్ ఆఫ్ పల్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్. సో ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ వచ్చింది, రేట్ ఆఫ్ పల్స్ అనేది నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్తో ఈక్వల్ అని. రేట్ ఆఫ్ పల్స్ అంటే ఏమని చెప్పారు? వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యి ఇది పుష్ చేయటం అని చెప్పారు. పుష్ చేసినప్పుడు ఆ పుష్ చేసే బ్లడ్ ఫ్లో మనకి ఇక్కడ తెలుస్తుంది, దాన్ని మనం పల్స్ అంటాం. ఎన్నిసార్లు పుష్ చేస్తే ఒక మినిట్కి అంత పల్స్ రీడింగ్ అని మనం తీసుకుంటాం. ఇంతవరకు ఓకేనా? మరి ఓకే. హార్ట్ బీట్స్ అంటే 2 ఉన్నాయి కదా, ఒక్కసారి పుష్ చేస్తే ఎన్ని హార్ట్ బీట్స్ వినిపిస్తాయి చెప్పండి? 2. లబ్ అని డబ్ అని వినిపిస్తుంది. మరి హార్ట్ బీట్ రేటు పల్స్ రేట్కి ఎట్లా ఈక్వల్ అయిందని చెప్పారు చెప్పండి? కొంచెం తెలివి ఉపయోగిస్తే వచ్చేస్తుంది ఆన్సర్. మాట్లాడాలి గట్టిగా, చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే. వినిపించట్లేదమ్మా నాకు, గట్టిగా మాట్లాడు. ఎంతమంది క్వశ్చన్ అర్థం కావాలా హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. డయాస్టోలిక్ స్టేట్లో ఉన్న వాళ్ళు అందరూ. ఓకే, ఇది పెద్ద క్వశ్చన్, ఓకేనా? ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అడిగే క్వశ్చన్ ఇప్పుడు. సరే మిగతా వాళ్ళు చెప్పండి. ఆహా గ్రేట్, అర్థం కాలేదు అయితే ఏమి. వెన్ వి కీప్ అవర్ ఫింగర్ ఇన్ ద వ్రిస్ట్, మనం ఏం చెప్పుకున్నాం? పల్స్ రేట్ అంటే ఏంటి? ఎప్పుడైతే వెంట్రికల్ బ్లడ్ని పుష్ చేస్తుందో, ప్రెషర్ క్రియేట్ చేసి పుష్ చేస్తుందో, ఆ పుష్ చేసినప్పుడల్లా మనకి ఇక్కడ కొంచెం ఫీలింగ్ తెలుస్తుంది చేతిలో, దాన్నే మనం ఏమంటాం? పల్స్ అంటాం. అర్థమైందా? అర్థమైంది. దాన్ని పల్స్ అంటాం. అంతవరకు ఓకే. వెంట్రికల్ కాంట్రాక్ట్ అయినప్పుడల్లా మనకి బ్లడ్ పుష్ అవుతుంది, ఆ పుష్ అయినప్పుడల్లా మనకు ఒక రీడింగ్ వస్తుంది ఇక్కడ, ఓకేనా? దాన్ని పల్స్ అంటాం. తర్వాత ఒక్కసారి పుష్ చేస్తే ఎన్ని బీట్స్ వినిపిస్తాయి ఇక్కడ చెప్పండి? వెంట్రికల్ ఒక్కసారి పుష్ చేస్తే ఎన్ని బీట్స్ వినిపిస్తాయి చెప్పండి? ఒక బీట్. ఒక బీట్ One. ఎందుకు వినిపిస్తుంది? నేనేం చెప్పాను? వెంట్రికల్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఇది మూసుకుంటుందా, వెంట్రికల్ కాంట్రాక్ట్ అవ్వకముందే మూసుకుంటుందా? ఇది వెంట్రికల్ కాంట్రాక్ట్ అయినాక ఫోర్స్గా కాంట్రాక్ట్, లైక్ ఫోర్స్గా ఇది ఏమంటారు, షట్ అవుతుంది, అప్పుడు లబ్ అని వినిపిస్తుంది. వెంట్రికల్ రిలాక్స్ అవ్వగానే ఏమవుతుంది? లబ్ అని వినిపిస్తుంది. మళ్ళీ అంటే 2 బీట్స్ వినిపించినాయి. 2 బీట్స్ వినిపించినాక మళ్ళీ వెంట్రికల్ కాంటాక్ట్ అయితే మళ్ళీ లబ్ డబ్ అని వినిపిస్తుంది. నెక్స్ట్ పల్స్ మాత్రం ఒక రీడింగే వస్తుంది. ఇక్కడ 4 వచ్చినాయి మనకి, లబ్ డబ్ లబ్ డబ్. బట్ పల్స్ రీడింగ్స్ ఎన్ని వస్తాయి? 2నే వస్తాయి. హార్ట్ బీట్స్ 2 ఈక్వల్ అని ఎట్లా చెప్తున్నారు? ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లైక్ హార్ట్ రేటు పల్స్ రేటు ఈక్వల్గానే ఉంటుంది అని చెప్తున్నారు. రేట్ ఆఫ్ పల్స్ విల్ బీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్. ఈ రెండు ఎట్లా ఈక్వల్ ఉంటాయి మనకి? మరి డబల్ వస్తుంది కదా, హార్ట్ రేట్ డబల్ వస్తుంది పల్స్ రేట్ కంటే.
చేయలేరా ఎవరు ఎక్స్ప్లెనేషన్? ఇప్పుడు అర్థమైందా క్వశ్చన్ అందరికి? శివాని ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే, నేను చెప్పాలా లేకపోతే మీరు ట్రై చేసుకొని వస్తారా? బేసిక్ థింగ్ అంతే, మీకు ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉండాలి. సరే, చెప్పమంటారా? అంతేనా? ట్రై చేస్తాం. ట్రై చేసుకొని వస్తాను. ట్రై చేస్తాను. మీరు ఏమి చేయమాకండి, మీరు గూగుల్ సెర్చ్లు టీచర్స్ని అడగటం కాదు, మీరు ఆలోచించండి. మీరు ఆలోచిస్తేనే ఉపయోగం. మీరు ఆలోచించి ఆన్సర్ తీసుకురండి, ఓకేనా? సింపుల్, ఇక్కడే ఉంది, ఈ పేజ్లోనే ఉంది ఆన్సర్ కూడా. ఆన్సర్ డైరెక్ట్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. కొంచెం జాగ్రత్తగా చదవండి, తెలుస్తుంది, రేపు చెప్తురు కానీ. 10 minutes టు గో. ఇక్కడ ఒక విచిత్రం చూడండి. నేమ్ ఆఫ్ ద యానిమల్ బ్లూ వేల్. వెయిట్ పెరిగే కొద్ది హార్ట్ యొక్క వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది, బట్ హార్ట్ యొక్క వెయిట్ పెరిగే కొద్ది నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్ చాలా తక్కువ ఉంటుంది. చూడండి, హార్ట్ ఏమో 750 kg ఉంది, 7 beats per minute. వెయిట్ తగ్గుతూ వచ్చింది, నెంబర్ ఆఫ్ బీట్స్ అనేది ఒక లెవెల్లో ఇంక్రీజ్ అయింది. కోల్టిట్ అని ఒక బర్డ్ ఉంది, 8 grams ఉంటుంది, 0.15 gram దాని హార్ట్ సైజ్, హార్ట్ యొక్క వెయిట్ 1200 times కొట్టుకుంటుందంట మినిట్కి. అంటే ఒక సెకండ్కి ఎన్ని టైమ్స్ కొట్టుకుంటున్నట్టు ఈ క్యాలిక్యులేషన్ అన్నా చెప్పండి కనీసం. 200. ఎక్సలెంట్, సూపర్, గ్రేట్, చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఎక్సలెంట్. అసలు ఎవ్వరు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అడిగినా చెప్పేవాళ్ళు కాదు పోయినసారి ట్యూషన్లో. గ్రేట్ అమ్మ. నెక్స్ట్ది ఎలా వచ్చింది, ఎలా వచ్చింది క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఎట్లా చేయగలిగావు? ఏమన్నా ప్రాక్టీస్ చేసావా నువ్వు? లేదా? లేదా? ఓకే. సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్ నేను చెప్పాను. సో మనలో జరిగే డబుల్ సర్క్యులేషన్, సింగిల్ సర్క్యులేషన్? డబుల్ సర్క్యులేషన్. డబుల్ సర్క్యులేషన్. దీన్ని నేనేం పూర్తిగా చదవను, మీకు చెప్తాను, మీకు చదివితే ఈజీగానే అర్థమవుతుంది. ఇదేమో సింగిల్ సర్క్యులేషన్ ఆర్గానిజము, ఇదేమో డబుల్ సర్క్యులేషన్ ఆర్గానిజం. అర్థమైందా? అర్థమైందండి. ఒక్క నిమిషం. సో సింగిల్ సర్క్యులేషన్ ఆర్గానిజం, డబుల్ సర్క్యులేషన్ ఆర్గానిజం. ఇక్కడ వీళ్ళు ఒక యాక్టివిటీ చేయమంటున్నారు. మీరు ఒక దారిలో వెళ్ళండి, ఆరోన్ ఫాల్, ఇది హార్ట్, ఓకేనా? ఇక్కడ ఇట్లా వెళ్ళండి, ఒక దారిలో ఇట్లా వెళ్తూ ఒక ట్యూబ్ గుండా వెళ్ళాలి, పిచ్చి పిచ్చికి వెళ్ళొద్దు. ట్యూబ్ గుండా క్రాస్ చేసుకుంటూ పెన్సిల్తో గీయండి మీ టెక్స్ట్ బుక్లో. మీరు ఇట్లా వెళ్ళండి, ఇట్లా పాస్ అవుతూ ఇట్లా వెళ్ళండి. ఇట్లా వచ్చినప్పుడు ఇదేమో రెస్పిరేటరీ ఆర్గాన్, గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇదేంటిది? రెస్పిరేటరీ ఆర్గాన్. ఇవేంటివి? బాడీ పార్ట్స్, ఓకేనా? అర్థమైందా? ఇది రెస్పిరేటరీ ఆర్గాన్, ఇదేమో బాడీ పార్ట్స్. 3 క్వశ్చన్స్ అడిగారు మనల్ని. హౌ మెనీ టైమ్స్ డిడ్ యువర్ పాయింటర్ టచ్ బాడీ పార్ట్స్? ఎన్నిసార్లు, ఒకసారి మీరు ఇట్లా చుట్టూ తిరిగితే ఎన్నిసార్లు ఒక బాడీ పార్ట్ని టచ్ చేసింది మీరు పాయింట్ చేసిన పెన్సిల్? ఎన్నిసార్లు టచ్ చేసింది మనం ఇప్పుడు పాయింట్ చేసింది బాడీ పార్ట్స్ని? 2 times. ఇట్లా వెళ్ళొచ్చినప్పుడు ఇట్లా వెళ్ళాం, ఇట్లా వచ్చాం, అంతే. ఇక్కడ ఒక బాడీ పార్ట్ని ఎన్నిసార్లు ట్రావెల్ చేసింది? 2 times. ఎలా 2 times? నాకు అర్థం కాలేదు. ఎలానో చెప్పండి. 2 times అంటున్నారు కదా. 1 time. అసలు మీకు మైండ్స్ వర్క్ చేస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. సో మీ ఆలోచించడానికి కూడా వర్క్ చేయట్లేదా? ఇట్లా పెన్సిల్ తీసుకెళ్ళాను, ఇట్లా తీసుకొచ్చాను, ఈ పాయింట్ని ఎన్నిసార్లు టచ్ చేసిందంటే 2 times అని చెప్తే నేనేం చేయాలి అసలు? ఈ లెవెల్లో చదివితే
ఈ లెవెల్లో చదువు చదివితే ఇప్పుడు చెప్తారు ఆన్సర్ తెలుసు, ఇన్నాదా నిద్రపోతున్నారా అందరూ? ముగ్గురు చెప్పారు 2 టైమ్స్ అని. ఎన్నిసార్లు టచ్ చేసింది బాడీ పార్ట్ని? 1 time. 1 time. 1 టైం. 1 ఎన్నిసార్లు time. హార్ట్ని టచ్ చేసింది? ఇట్లా ఒక సైకిల్లో ఎన్నిసార్లు హార్ట్ని టచ్ చేసింది? 2 times, bro. వీడు ఇంకా నిద్రపోతానే ఉన్నాడు. ఇట్లా వెళ్ళాము, ఇట్లా వచ్చాము అంతే. ఇది చూడు, ఇక్కడ స్టార్ట్ అయ్యాం బ్రో, ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఇట్లా వచ్చేసాం అంతే. ఓహో, మళ్ళీ తిరిగి హార్ట్ దగ్గరికి వచ్చిందనే బాధ. ఓహో, గ్రేట్. హౌ మెనీ టైమ్స్ డిడ్ యువర్ పాయింట్ టచ్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్? రెస్పిరేటరీ ఆర్గన్స్ని ఎన్నిసార్లు టచ్ చేసింది చెప్పండి పాయింటరు. రెస్పిరేటరీ ఆర్గన్ అంటే ఇది, ఓకేనా? దీన్ని ఎన్నిసార్లు టచ్ చేసింది? ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చినప్పుడు. 1 time. సరే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయట్లేదు బ్రో నేను పాయింటర్ని, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా, అర్థమవుతుందా? లేదులే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా సైకిల్ని, ఇట్లా వెళ్తున్నాం, ఇలా వస్తున్నాం మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికి, ఓకేనా? ఇప్పుడు హార్ట్ని ఎన్నిసార్లు టచ్ చేసినట్టు? 1 time, bro. 1 టైం. 1 time. రెస్పిరేటరీ ఆర్గాన్ని ఇట్లా వెళ్ళాం, ఇట్లా వచ్చాం, రెస్పిరేటరీ ఆర్గాన్ ఎన్నిసార్లు టచ్ చేసింది? ఇట్లా వెళ్ళాం, చెప్పాలి ఫాస్ట్గా. సి రాజ్యలక్ష్మి ఉన్నావా? శివాని ఎస్. వర్క్ చేస్తున్నాయి మైండ్లు మీకు? చైతన్య, హర్ష ఎన్నిసార్లు టచ్ చేసిందంటే రెస్పాన్స్ ఏంది? టూ టైమ్స్. ఎలా 2 టైమ్స్? ఇక్కడ స్టార్ట్ అయ్యాను, ఇలా వెళ్ళాను, ఇలా వచ్చాను, ఇలా వచ్చాను, ఇలా వచ్చాను. 2 టైమ్స్ టచ్ చేసింది లంగ్స్ని. 1 time. మీకు అర్థం కావట్లేదు అసలు నేను చెప్పేది? జనరల్గా అడుగుతున్నాను, విషయం చెప్పండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము, ఇట్లా వెళ్ళాము, ఇట్లా వచ్చాము, దీంట్లో అసలు ఏముందని? హార్ట్ ఒకసారి తగిలింది, లంగ్స్ ఒకసారి తగిలినాయి, బాడీ పార్ట్స్ ఒకసారి తగిలినాయి. మీరు ఏందేదో చెప్తారు, ఏంది 2 టైమ్సా 1 టైమా అని? కామెడీగా. అసలు అక్కడ ఏం లేదు, ఒక రింగ్ ఇది, ఒక చోట ఏమో హార్ట్ తగిలింది, ఒక చోట ఇది తగిలింది, ఒక చోట ఇది తగిలింది. ఎన్నిసార్లు తగిలినాయి అంటే ఒకసారి అని చెప్పుకొని 2 టైమ్స్ అని ఎట్లా చెప్తున్నారు మీరు? అసలు ఏమీ ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సో అన్నీ ఒకసారే తగిలినాయి ఇక్కడ, అర్థమైందా ఇప్పుడన్నా కనీసం? స్టార్ట్ అయ్యి ఇట్లా వెళ్ళాము అంతే. మరి ఎందుకు 2 టైమ్స్ అని చెప్పారంటే చెప్పట్లా మళ్ళీ. వాడు చెప్పాడు క్లియర్గా, హార్ట్ ఎందుకు 2 టైమ్స్ అన్నామంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ఒక పాయింట్ తగిలినట్టు కదా, మళ్ళీ ఇట్లా వస్తే ఇక్కడ తగిలినట్టు కదా అన్నాడు కాబట్టి ఓకే కరెక్టే అనుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ అయ్యామని చెప్పాను నేను ఇప్పుడు. సో హార్ట్ ఒకసారి తగులుతుంది, లంగ్స్ ఒకసారి తగులుతాయి, బాడీ పార్ట్స్ అన్నీ ఒకసారి తగులుతాయి దీంట్లో. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక పాయింటర్ నాకు ఒకటి చెప్పండి, ఎక్కడ స్టార్ట్ చేయమంటారు నన్ను? ఇక్కడ స్టార్ట్ చేయనా, ఇక్కడ స్టార్ట్ చేయనా, ఇక్కడ స్టార్ట్ చేయనా, ఇక్కడ స్టార్ట్ చేయనా? 1 2 3 4 ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి. 1 2 3 4 Body parts నుంచి, bro. 1 2 3 4లో ఏదో నెంబర్ Body parts నుంచి, bro. కింద నుంచి. ఇక్కడ 3. స్టార్ట్ చేయనా? ఓకే, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు సైకిల్ ఎట్లా ఉంటుందో జాగ్రత్తగా గమనించండి. ఇట్లా వెళ్ళాం, హార్ట్లోకి ఎక్కడికి వచ్చాం? రైట్ ఆర్టరియంలోకి వచ్చాం, రైట్ వెంట్రికల్లోకి వెళ్ళాం.
నెక్స్ట్ వెంట్రికల్లో నుంచి ఎక్కడికి వెళ్తాం? పల్మనరీ ఆర్టరీ. Arteries. పల్మనరీ ఆర్టరీలో నుంచి పల్మనరీ వెయిన్స్ గుండా మళ్ళీ హార్ట్లోకి వచ్చాం. మళ్ళీ హార్ట్లోకి వచ్చి హార్ట్లో నుంచి ఎటు వెళ్ళాం? అయోర్టాలోకి వెళ్ళాం. అయోర్టా నుంచి కిందకి రావాలి కదా, మనం కింద బాడీ పార్ట్ చూసుకున్నాం కదా. సో కిందకి వచ్చాం, ఇలా వచ్చాం. సేమ్ మళ్ళీ అదే సైకిల్లోకి వస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చామా లేదా? ఇలా వచ్చి ఇలా వచ్చామండి. వచ్చినారు సార్. సో ఎన్నిసార్లు బాడీ పార్ట్ని తగిలాం ఈ ప్రాసెస్లో? ఇక్కడ స్టార్ట్ అయ్యాం, బాడీ పార్ట్ దాటిన తర్వాత స్టార్ట్ అయ్యాం, ఇట్లా వెళ్ళాం, ఇట్లా వచ్చాం కదా. ఎన్నిసార్లు బాడీ పార్ట్ తగిలింది? ఎన్నిసార్లు బాడీ పార్ట్ తగిలింది? నోరు తెరిచి చెప్పండి. 1 time. 1 టైం. నెక్స్ట్ది ఒకసారి హార్ట్ దగ్గరకు వచ్చాం, ఒకసారి లంగ్స్ దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ ఏం చేసాం? ఇంకోసారి హార్ట్ దగ్గరకు వచ్చాం, అప్పుడు హార్ట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ బాడీ పార్ట్ దగ్గరకు వచ్చాం. అదే బాడీ పార్ట్ దగ్గరికి ఫస్ట్ టైం వచ్చాం ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు. సో లంగ్స్ దగ్గరికి ఎన్నిసార్లు తగిలాము? మన పాత్లో అవును. ఇట్లా వెళ్ళాము, ఇట్లా వచ్చాము, హార్ట్ దగ్గరకు వచ్చేసాం. మళ్ళీ ఎన్నిసార్లు తగిలాం లంగ్స్కి? 1 time. 1 time. 1 టైం. హార్ట్కి ఎన్నిసార్లు తగిలాం మన పాత్లో? 2 times. 2 టైమ్స్. బాడీ పార్ట్కి ఎన్నిసార్లు తగిలాం? ఇక్కడ స్టార్ట్ అయ్యాం, 1 time. ఈ పాయింట్ 1 దగ్గర time. ఇలా వెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చాం. ఒకసారి మాత్రమే బాడీ పార్ట్ తగిలింది. ఇక్కడ హార్ట్కి 1 టైము, లంగ్స్కి 1 టైము, బాడీ పార్ట్స్కి 1 టైం. బట్ ఇక్కడ బాడీ పార్ట్స్కి 1 టైము, హార్ట్కి 2 టైమ్స్, లంగ్స్కి 1 టైం. ఓకేనా? ఇది సింగిల్ సర్క్యులేషన్కి డబుల్ సర్క్యులేషన్కి డిఫరెన్స్. ఏం లేదు. క్లియరా ఇంతవరకు? క్లియర్ అన్న. సో లాస్ట్ Yeah. ఫైనల్ మీకు సజెషన్ ఏంటి అంటే, ఏది చేసేటప్పుడైనా మొద్దుగా చేయొద్దు, ముద్దుగా ఉండొద్దు. ఓకేనా? కీప్ థింకింగ్. మీకు ఎంత మనీ ఉన్నాయి, మీకు ఎంత చదువు ఉంది, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అనే దానికంటే బేసిక్ సెన్స్ ఉందా లేదా అనేది ముఖ్యం. ఓకేనా? పెద్ద హీరోస్ చూస్తూ ఉంటాం కదా మనం మూవీస్లో. ఎప్పుడు నచ్చుతారు, ఎప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు వాళ్ళు? మిగతా వాళ్ళందరూ ఏదో భయపడుతున్న సిచ్యువేషన్లో దే విల్ యూజ్ ద బేసిక్ సెన్స్. అవునా కదా? సో ఆ సెన్స్ని పెంచుకోండి, దాన్ని పోగొట్టుకోవద్దు. మీరు నిద్రలు మానేసి బై హార్ట్ చేసి చదివి ముద్దుగా ఈ మైండ్ పెట్టుకొని చేసే పనులన్నీ చేసి మీరు మైండ్ని వదిలేస్తున్నారు అసలు. బట్ ఇవన్నీ ముఖ్యం కాదు. లైఫ్లో లాస్ట్కి మైండ్ పనిచేయడమే ముఖ్యం సరిగ్గా. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది. ఇవన్నీ చేసేసి అదేంటి, నాకు అన్ని సామెతలు రావు తెలుగులో. సో అన్నీ చేసేసి చివరికి బేసిక్ థింగ్ పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఓకేనా? సో దీన్ని కాపాడుకోండి కొంచెం. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇదంతా బేసిక్ సెన్స్ని తీసేస్తూ ఉంటాయి, కానీ కొంచెం బేసిక్ సెన్స్ ఉంచుకోండి. ఈ 14 yearsకే పోయింది అంటే ఇంకొచ్చినట్టే ఐఐటి సీట్లు అవి ఇవి. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, మనకి 28th కాబట్టి ఈరోజు 29, 30 తర్వాత మీరు కంటిన్యూ చేయాలనుకుంటే వీలైనంత త్వరగా జాయిన్ అవ్వండి ట్యూషన్లో. సో మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసు, డైలీ ఇంతే జరుగుతుంది 6 to 7. అండ్ ఆన్లైన్ గూగుల్ మీట్ మీకు తెలిసిందే. ఇంకా ఏంటి నేను మిస్ చేసింది? ఫీ కదా, ఫీ 30 డేస్కి 600, డేకి 20. ఓకే. నెక్స్ట్ ఇది మీకు ఇట్లా ట్యూషన్కి అటెండ్ అవ్వటం కంటే కోర్స్ తీసుకోవటం బెటర్ అనిపిస్తే కోర్స్ తీసుకోండి. 3500 ఫిక్స్. ఇదేంటి బిజినెస్ ప్రోడక్ట్ కాదు. నాకు తెలుసు ఏ రేట్ కరెక్టో అని, ఆ రేట్ పెట్టాను. మీరేం దాన్ని బార్గెన్స్ చేయొద్దు. ఓకే? బార్గెన్స్ చేసేవాళ్ళు అసలు మెసేజ్ చేయొద్దు నాకు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, నాకెందుకో కోర్స్ తీసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది, మీ వైపు నుంచి నా వైపు నుంచి కూడా. ఎందుకంటే
లైక్ ఇఫ్ యూ టేక్ ద కోర్స్ ప్రీవియస్ వీడియోస్ మీకు ఉంటాయి. ఓకే, అండ్ మీకు ట్యూషన్కి అటెండ్ అవ్వాలనుకుంటే మీరు అటెండ్ అవ్వచ్చు, నో వన్ విల్ స్టాప్ యూ. బట్ ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి అండ్ మిగతా వాళ్ళకంటే ఫాస్ట్గా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు రాజ్యలక్ష్మి మీకు తెలుగు గ్రామర్ ఉంది కదా, తెలుగు గ్రామర్ ఉంది, హిందీ గ్రామర్ ఉంది, సోషల్ ఉంది, చాలా వీడియోస్ ఉన్నాయా లేదా మనం ట్యూషన్లో చెప్పనివి కూడా. ఉన్నాయి. సో ఆ బెనిఫిట్ అయితే ఉంటుంది, లేదు. ఒకసారి చూసుకోండి. డిఫరెన్స్ ఏముండదు మీరు పే చేసే దాంట్లో, బట్ చూసుకోండి, మీరే ఆలోచించుకోండి. 3,500 అంటే 600 ఇంటూ 3,500 అవ్వాలి, 6 6 36, ఒక 5 months 6 monthsలో 3,500 అవుతుంది. సో అంత తక్కువ టైంలో సిలబస్ కూడా మనకు కంప్లీట్ అవ్వదు ట్యూషన్లో అయితే. సో కోర్స్ తీసుకుంటే ప్రీవియస్వి వస్తాయి, ఇప్పటివి వస్తాయి, అండ్ ట్యూషన్లో చెప్పనివి కూడా నేను ఫాస్ట్గా వెనకాల చేసేస్తూ ఉంటాను కదా, అవి కూడా వస్తాయి. సో అది బెటర్, ఒకసారి ఆలోచించుకోండి. వన్ టైం మీరు పే చేస్తే ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. లేదు మాకు ఇబ్బంది అనుకుంటే ట్యూషన్లో జాయిన్ అవ్వండి, పర్లేదు, ఇది కూడా ఓకే, బట్ కోర్స్ తీసుకున్నంత బెస్ట్ అయితే కాదు. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ చెప్పేశాను. ఇంకా 2 days మనం కలిసేది, మీలో కొంతమంది 2 days కలుస్తారు. సో కొంచెం బాగా నేర్చుకోండి ఉన్నప్పుడే. ఓకే మరి, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. అన్న చెప్పమ్మా. వాయిస్ అన్న చెప్పండి. ఇందాక 200 చెప్పానన్న, 20 ఆన్సర్. అది ఫ్లోలో వస్తుంది 200. ఓ 12,000 20. 1,200 నేను 12,000 అనుకుని 200 చెప్పాను. నేను కూడా ఆన్సర్ తక్కువ 20. చేశాను. క్లాస్ చెప్దాం అనుకున్నాను. 1200/60 = 20. 20. బేసిక్ సెన్స్ నాకు తెలియదు. నేను అదే కదా చెప్పేది, కోర్స్ తీసుకున్న వాళ్ళకి ట్యూషన్లో ఫ్రీగానే లైక్ రావచ్చు, ఏం లేదు దాంట్లో ఇంకా. బట్ మీరు కోర్స్ తీసుకునేటప్పుడు కోర్స్ వట్కే మీది, బట్ ఐఆమ్ అలౌవింగ్ ఇన్ టు ద ట్యూషన్ అంతే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కోర్స్ మాత్రమే తీసుకున్నారు, బట్ ఐఆమ్ అలౌవింగ్ యూ ఇన్ టు ద ట్యూషన్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైందా? ఓకే. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, బేసిక్ సెన్స్ని పోగొట్టుకోవద్దు. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. బాయ్ బ్రో. బాయ్, థ్యాంక్ యూ.